మహేష్ బాబు సుకుమార్ కాంబోలో వచ్చిన వన్ నేనొక్కడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. దోచే, ఆదిపురుష్ లాంటి చిత్రాలు నటించింది కానీ అమ్మడికి లక్ కలిసి రాలేదు. కెరియర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. కట్ చేస్తే బాలీవుడ్ లో మాత్రం ఫుల్ స్వింగ్ లో దూసుకెళ్తుంది. ఇటీవల బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు కూడా అందుకున్న కృతి ఇప్పుడు మరో డేరింగ్ స్టెప్ వేయబోతుందని తెలుస్తుంది. కృతి సనన్ స్టడీ చేస్తున్నప్పుడే మోడలింగ్ చేస్తూ వన్ నేనొక్కడినే మూవీతో హీరోయిన్ గా మారింది. జనవరి 10, 2014లో ఈ సినిమా వచ్చింది. 2024 జనవరి 10కి కృతి 10 ఏళ్లు కంప్లీట్ చేసుకుంటోంది. ఇక ఆ తర్వాత నాగచైతన్య పక్కన దోచై మూవీ చేసింది. సాలిడ్ సూపర్ హిట్ పడకపోయినా తెలుగులో మంచి గుర్తింపే తెచ్చుకుంది. బాలీవుడ్ వెళ్లి హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ఫుల్ గా కెరీర్ కంటిన్యూ చేస్తోంది. ఇక ఇటీవలే మిమి అనే మూవీలో అద్భుత నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా గెలుచుకుంది. బాలీవుడ్ లో కృతి కెరీర్ డే బై డే బాగా గ్రోత్ అవుతోంది. ఈ మధ్య దో పట్టి అనే సినిమాతో ప్రొడ్యూసర్ గా టర్న్ అయింది. బ్లూ బటర్ఫ్లై ఫిల్మ్స్ అనే బ్యానర్ స్టార్ట్ చేసింది. తను, కాజోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు మాజీ కోడలు, రైటర్ కనికా తిల్లాన్ ఈ మూవీకి, ఇక మిమి డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ సినిమా డైరెక్ట్ చేసే టాలెంట్ నీకుంది, తప్పకుండా ఏదో ఒకరోజు నువ్వు డైరెక్షన్ చేస్తావు అని కృతితో చెప్పేవారట. అయితే నిర్మాతగా క్రియేటివిటీ మీద ఫోకస్ చేస్తూ ఫిల్మ్ మేకింగ్ లోని ప్రతి డిపార్ట్మెంట్ గురించి కూడా తెలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తిగా ఉంటానని, ఒక దశాబ్దం పాటు పరిశ్రమలో ఉన్న తర్వాత గేర్ మార్చడానికి ఇది సరైన సమయం అని ప్రొడ్యూసర్ గా మారానంటున్న కృతి త్వరలోనే దర్శకురాలిగా కూడా మెగాఫోన్ పట్టబోతోంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.